Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles nana. Circles ante entante amma ఇది సెకండ్ ఇయర్ టాపిక్ 2B లో ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత రిమైనింగ్ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అమ్మ ఎగ్జామ్స్ వరకు 1A 1B 2A 2B ఆల్ చాప్టర్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. LAQs SAQs VSAQs ఆల్ కంప్లీట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా. పాసిబిలిటీ ఉంటే ఒకవేళ కంపల్సరీ ఇంట్రడక్షన్ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ కేస్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్ ఓకేనా నాన్న. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్లో వెయిటేజ్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2 LAQs 2 VSAQs 1 SAQ ఓకేనా. 7 + 7 is 14 14 + 2 + 2 is 18 18 + 4 is 22 మార్క్స్. ఏంటమ్మా మనకు వచ్చే వెయిటేజ్ వచ్చేసి 22 మార్క్స్ ఓకేనా. ఇక్కడ నోట్ చేస్తా చూసుకోండి, మీకు ఆల్రెడీ ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా. యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను. 7 + 7 + 4 + 2 + 2 = 22 మార్క్స్. ఓన్లీ సర్కిల్స్ నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఏమొస్తాయి నాన్న 22 మార్క్స్. మనము మ్యాథ్స్ పాస్ అవ్వాలంటే ఎన్ని రావాలి? 27 రావాలి ఓకేనా. 2Bలో 1Bలో అయితే 26 వచ్చినా ఎనఫ్. 1A 2Aలో 27 కంపల్సరీ రావాలి. ఇంకా 20 అబోవ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు రాసే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సొల్యూషన్స్ మీరు ఏం నోట్ చేస్తారో దానికి రిలేటెడ్గా మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు దానికి రిలేటెడ్గా నేర్చుకున్నారనుకో అట్లీస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ రాకపోయినా ప్రొసీజర్కైనా వేస్తారు కదా మార్క్స్. అందుకని దానికోసమైనా మీరు కొంచెం కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలన్న. ఎందుకంటే సెకండ్ ఇయర్ టాపిక్ చాలా టఫ్. దాంట్లో మీకు ఏంటంటే సర్కిల్స్ అండ్ పారాబోలా, ఇంటిగ్రేషన్స్, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్, దీనికి రిలేటెడ్ ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం ఓవరాల్గా. మీరు ఒకవేళ మెథడ్ ప్రకారం సింప్లిఫై చేసినా కూడా కరెక్ట్ వాల్యూస్ రావు. రానప్పుడు ఏం చేస్తారంటే మీకు ఫుల్ మార్క్స్ పడవు. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా చేస్తారంటే మ్యాక్సిమం ట్రై చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేయండి. చేసిరనుకో మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం నా స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ అందరికీ 75 99% 75 వచ్చినాయి. రిమైనింగ్ 50+ 60+ అలా ఉన్నారు ఓకేనా. ఇంకా పాస్ కావాలి అనుకున్న వాళ్ళు పాస్ కన్నా ఎక్కువనే 40+ వరకు రావడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇలా అన్ని మార్క్స్ రావాలి అంటే మీరు ఏం చేయాలని అంటే నేను ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే కంపల్సరీ ఆ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 99 కదా 100% క్వశ్చన్ పేపర్లో వస్తాయి. ఆ వచ్చిన క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకొని ఉన్నారనుకో ఆటోమేటిక్గా ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు కదా. మరి దానికోసం ఇంకా మనం సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా. ఏ మెటీరియల్ అయినా ఏదైనా మీరు ఏది ప్రిపేర్ అయినా కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి. మ్యాక్సిమం నేను చెప్పే క్వశ్చన్స్ కనుక మీరు విన్నట్లయితే ఏ మెటీరియల్ అక్కర్లేదు మీకు ఓకేనా. క్వశ్చన్ టు ఆన్సర్ ఆల్మోస్ట్ మొత్తం 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నాన్న. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి టోటల్గా 24 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. 24 క్వశ్చన్స్లో మీకు వచ్చేసి ఏంటి అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 వస్తాయి, 5 రాయాలి ఓకేనా. 7 × 5 = 35. అండ్ ఇది సెక్షన్ సిలో వస్తాయి నాన్న. సెక్షన్ బిలో వచ్చేసి ఏంటమ్మంటే 7 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి, 4 × 5 = 20. అండ్ VSAQs వచ్చేసి సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ వస్తాయి, 10 క్వశ్చన్స్ రాయాలి మీరు ఓకేనా. మొత్తం ఓవరాల్గా వచ్చేసి 24 క్వశ్చన్స్లో ఇవన్నీ రాస్తే మీకు 75 వస్తాయి. అలా రావాలి అంటే కంపల్సరీ LAQs అంటే మ్యాక్సిమం ఎవరు ప్రిపేర్ అయినా ఎలా వస్తాయి అంటే ఒక 5 రావచ్చు, 4 రావచ్చు. కానీ నేను చెప్పిన క్వశ్చన్స్ నేర్చుకున్నారు అనుకో మీకు 7కి 7 LAQs వస్తాయి. క్వశ్చన్ పేపర్లో మీకు వచ్చే క్వశ్చన్స్ 7 ఉంటాయి. ఆ 7 మీకు వచ్చున్నాయి అంటే మీరు అట్లీస్ట్ కరెక్ట్గా 5 రాసిన 7 × 5 = 35 వస్తాయి. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఈజే కదా నాన్న. 4 × 5 = 20. కరెక్ట్గా 7 రాయకపోయినా మీరు 5 రాసినా సరిపోతుంది ఓకేనా. ఇక VSAQస్కి వచ్చేసి 10 రాయాలి, 20 మార్క్స్ అంటే చాయిస్ లేదు. కాబట్టి ఏ చాప్టర్ నుండి ఎలా క్వశ్చన్స్ వస్తాయి, ఏ మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా నోట్ చేసుకోవాలి, ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఈజీ వేలో చెప్తాను. కాబట్టి మీరు కూడా ఆటోమేటిక్గా మ్యాక్సిమం 8 రాయగలుగుతారు. ఇంకా లేదంటే 7 ఓకేనా. అలా రాసిన ప్రాబ్లం. బట్ 100% మాత్రం
10 రాసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకేనా? చూడండి, సర్కిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కాన్సైక్లిక్ మెథడ్లో. కాన్సైక్లిక్ మెథడ్ అంటే ఏంటి నాన్న అంటే 4 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు, 3 పాయింట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటాడు, 2 పాయింట్స్ ఇస్తారు, లేదంటే ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు. ఈ మోడల్లో కంపల్సరీ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోకి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. రిమైనింగ్ ఏ క్వశ్చన్స్ నుండి వస్తుందమ్మా అంటే 19th క్వశ్చన్ వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, డైరెక్ట్, కామన్ టాంజెంట్, టచ్ ఈచ్ అదర్, దానికి రిలేటెడ్గా వస్తాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకున్నారు అనుకో, ఆల్మోస్ట్ ఒక 15 వరకు ఉంటాయి. దాంట్లో నేర్చుకుంటే మీరు సేమ్ మోడల్ క్వశ్చన్స్ కాబట్టి 14 మార్క్స్ కంపల్సరీ వస్తాయి నాన్న. అంటే అన్ని క్వశ్చన్స్ అంటే మరి క్వశ్చన్ పేపర్లో వచ్చి 24 క్వశ్చన్సే మనం ఇవ్వలేం కదా, ఎందుకంటే అప్పుడు క్వశ్చన్ పేపర్ నేను తయారు చేయాలి. ఓకేనా? అలా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కాన్సైక్లిక్ మెథడ్. ఓకేనా? కాన్సైక్లిక్ మెథడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, డైరెక్ట్, కామన్ టాంజెంట్, టచ్ ఈచ్ అదర్. ఓకేనా? ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే మోర్ అప్డేట్స్ ఇవ్వాలి అంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా నాన్న? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, C ఆర్ కాన్సైక్లిక్ అండ్ దెన్ ఫైండ్ సి అన్నాడు. మొన్న మార్చిలో వచ్చిన క్వశ్చన్ అన్న, 2024లో మార్చిలో వచ్చింది ఈ క్వశ్చన్. ఇది కనుక మీరు నేర్చుకుంటే కంపల్సరీ 7 మార్క్స్కి 7 పడతాయి. ఓకేనా? ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సింపుల్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటో మనకు తెలియాలి. సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే చూడండి, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? మనం తీసుకోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏందమ్మా అంటే, సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇది ఒకటే ఉంటుంది. ఓకేనా? ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ సర్కిల్ ఈక్వేషన్ తెలిసి ఉండాలి మనకి. 4 పాయింట్స్ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ లైన్ గుండా అంటే ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా అంటే సి అంటే. సి అంటే ఎక్కడ ఇది 0, C అనే వాల్యూ, ఆ సిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఉన్న సి కాదు నాన్న. ఓకేనా? ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 అనేది కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్, ఫస్ట్ పాయింట్ గుండా పాస్ అవుతుంది అనుకుంటున్నా నేను. ఓకేనా? పాసింగ్ త్రూ ద పాయింట్. ఓకేనా? పాయింట్ ఏంటన్నా మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2, 0 అంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు ఆ పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ ఏమైతుందన్నా, ఫస్ట్ వాల్యూ ఈజ్ ఎక్స్ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ వై. ఎక్స్ కామా వై వాల్యూ అనే y అనే ప్లేస్లో ఈ వాల్యూస్ మనం రీప్లేస్ చేయాలి, అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏ ఈక్వేషన్ వస్తుంది అంటే F,G,Cలలో ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇలానే సేమ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం, 2, 0 అనే పాయింట్ x,y అనే ప్లేస్లో రీప్లేస్ చేద్దాం. ఇక్కడ x అంటే ఏమని చెప్పానా నేను, 2 అంటే 2² ప్లస్ y వాల్యూ ఈజ్ 0 అంటే 0². నెక్స్ట్ 2g అనేది కోఫిషియంట్ కాబట్టి అలానే ఉంటుంది. x వాల్యూ ఏంటమ్మా మనకి 2. నెక్స్ట్ 2f అనేది కోఫిషియంట్, y వాల్యూ ఈజ్ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2² మీన్స్ 4. నెక్స్ట్ 0² మీన్స్ 0 అన్న ఒకటే కాబట్టి కన్సిడర్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? 2g ఇంటూ 2 ఈజ్ 2 2s are 4 అంటే 4g. నెక్స్ట్ 2 ఇంటూ f ఇంటూ 0 ఈజ్ ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0 కాబట్టి మనకు అవసరం లేదు. ఓకేనా? ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని కన్సిడర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ అనేది మనం సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ను ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను, y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటమ్మా, 4 ప్లస్ 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. y కోఆర్డినేట్ ఈజ్ 0 కాబట్టి f అనే టర్మ్స్ లేవు మనకి. ఓకేనా? ఓన్లీ G,Cలలోనే ఈక్వేషన్ ఉంది. నెక్స్ట్ వన్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0, 1 నుండి పాస్ అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే కంపల్సరీ అన్నిటికీ నోట్ చేసుకున్నానా, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి రిలేటెడ్గా మార్క్స్ ఉంటాయి కదా స్కీమ్ ఎవాల్యుయేషన్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్
పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటన్నా మనకి 0, 1. ఫస్ట్ వాల్యూ ఏమో y కోఆర్డినేట్ 0, ఇక్కడేమో x కోఆర్డినేట్ 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 0² ప్లస్ 1² ప్లస్ 2g అనేది కోఫిషియంట్, x వాల్యూ ఈజ్ 0 ప్లస్ 2f ఇంటూ y వాల్యూ ఈజ్ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా నాన్న? 0² అంటే 0 అన్న ఒకటే, మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1² వాల్యూ ఈజ్ 1. ఓకేనా? నెక్స్ట్ ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. 2f ఇంటూ 1 ఈజ్ 2f. రిమైనింగ్ కాన్స్టెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటున్నా? థర్డ్ ఈక్వేషన్ అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఏముంది నాన్న మనకి? 4, 5. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే నోట్ చేసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటన్నా మనకి 4, 5. పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ 4, 5. ఓకేనా? ఇప్పుడు 4, 5 అనేది x, y ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 4² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా నాన్న? 4² మీన్స్ 4 ఇంటూ 4 ఈజ్ 16. 5² మీన్స్ 25. 5 ఇంటూ 5 ఈజ్ నెక్స్ట్ 2 4s are 8g. నెక్స్ట్ 2 5s are 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 16 ప్లస్ 25 ఎంత అమ్మా మనకి? 41. నోట్ చేసుకోవాలి కదా. 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అని కన్సిడర్ చేసుకున్నాం. మరి 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసినాం కదా అమ్మ. మరి 4th పాయింట్ కూడా చేయాలంటే అక్కర్లేదు, మనం ఓన్లీ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ 4th పాయింట్ అనేది మనం వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మనం సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మంటే మనకు ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే f, g, c అనే టర్మ్స్లలో ఉన్నాయి. వాటిని సాల్వ్ చేసి మనం g ఫైండ్ అవుట్ చేయాలి, f ఫైండ్ అవుట్ చేయాలి, c ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఆ 3 వాల్యూస్ తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్ అంటే సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు? 4 ప్లస్ 4g ప్లస్ c. అండ్ థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 1 ప్లస్ 2f ప్లస్ c. అంటే ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఒకటి c అనేది ఉంది కదా, ఆ c క్యాన్సిల్ అయ్యే విధంగా మనం నోట్ చేసుకుందాం. c క్యాన్సిల్ అవ్వాలంటే ఈక్వేషన్ నెంబర్ 2 మైనస్ 3 చేద్దాం. ఓకేనా? 2 మైనస్ 3 చేస్తే ఏమవుతుంది అన్న మనకి? 2 మైనస్ 3. దట్ ఇంప్లైస్ 2 ఈక్వేషన్ ఏంటమ్మా ఇక్కడ? 4 ప్లస్ 4g ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 1 ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సబ్ట్రాక్షన్ అన్నాను కాబట్టి మైనస్ పెట్టాలి. ఓకేనా నాన్న? ఇక్కడ మైనస్ 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 అంటే ప్లస్ c మైనస్ c గెట్ క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తాయమ్మా మనకి? 4 మైనస్ 1 ఈజ్ 3. ఓకేనా? ఇక్కడ 4g ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో, సెకండ్ ఈక్వేషన్లో g అనే టర్మ్స్ లేదు కాబట్టి డైరెక్ట్ నోట్ చేసుకుందాం 4g. మరి f అనే టర్మ్స్ ఫస్ట్ ఈక్వేషన్లో లేదు, సెకండ్ ఈక్వేషన్లో ఉంది. దాని కోఫిషియంట్ ఏంటమ్మా ఇక్కడ? ప్లస్ కాదు మైనస్, అంటే మైనస్ 2f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 4 అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 5 అనుకున్నాం. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు 5th ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ g, fలలో ఉన్న ఈక్వేషన్ ఇది కూడా ఉంది, బట్ ఇక్కడ కాన్స్టెంట్ అనేది c అనే వాల్యూ ఉంది కదా, అది కూడా క్యాన్సిల్ చేయాలంటే 3 మైనస్ 4 చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 3 మైనస్ 4 చేస్తే c కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. 3 అంటే ఏంటి? ఇక్కడ ఈక్వేషన్ ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. 1 ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఏంటి నాన్న మనకి? 41 ప్లస్ 8g 41 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ పెట్టాలి. చూడండి, మైనస్ 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 ప్లస్ c మైనస్ c ఈజ్ గెట్ క్యాన్సిల్. 1 మైనస్ 41 ఈజ్ మైనస్ 40. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ f వాల్యూస్ ఉన్నాయి కదా, 2f మైనస్ 10f అంటే మైనస్ 8f. కానీ g అనే టర్మ్ లేదు కదా, g ఫస్ట్ నోట్ చేసుకుందాం. మైనస్ 8g, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కానీ మనం సింప్లిఫై చేస్తే ఏంటిది? సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ 8g. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి 2f మైనస్ 10f ఈజ్ మైనస్ 8f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఏంటమ్మా? ఈక్వేషన్ నెంబర్ ఈజ్ 5.
ఇప్పుడు 4ని 6 ఇక్కడ ఆల్రెడీ 5 అనుకున్నాం కాబట్టి 6 అనుకుంటే సరిపోతుంది. ఓకేనా. 5th ఈక్వేషన్ని 6th ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే మనం ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేసామో, లేదంటే మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదమ్మా ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఎలా చేసినా నో ప్రాబ్లం. అక్కడ XYలలో ఉంటుంది, ఇక్కడేమో మనకి G,Fలలో ఉంటుంది. కాబట్టి ఏ మెథడ్ చేసినా మనకు మాత్రం కరెక్ట్ వాల్యూస్ రావాలి. ఓకేనా. ఇక్కడ FG యొక్క కోఫిషియన్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ 5th ఈక్వేషన్లో అబ్జర్వ్ చేద్దాం. G యొక్క కోఫిషియంట్ ఈజ్ 4, F యొక్క కోఫిషియంట్ ఈజ్ -2, ఇక్కడ G యొక్క కోఫిషియంట్ ఈజ్ -8, F యొక్క కోఫిషియంట్ ఈజ్ -8. ఓకేనా. లేదంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈవెన్ నెంబరే ఉంది కదా, కామన్ తీయచ్చు కదా మనం. -8 అనేది కామన్ తీయచ్చు కదా నాన్న. మరి కామన్ తీయాలంటే ఏం చేయొచ్చు, దీని ఈక్వేషన్ ఇప్పుడే కన్సిడర్ చేసుకోకుండా నెక్స్ట్ స్టెప్లో కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఇలా చేసినా కూడా వస్తుంది. మేడం ఎందుకు అలా చెప్తున్నారు అంటే చేయొచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏదైనా టేబుల్తో మనం మల్టిప్లై చేయాలంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు మీకు ఏదైనా వాల్యూ మిస్టేక్ అయిందనుకో ఆన్సర్స్ రావు. ఈజీ వేలో కన్వర్ట్ చేసుకోవాలి, సింప్లీ వేలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఈజీ నెంబర్స్ ఉండేటట్టు, అంటే స్మాల్ నెంబర్స్ ఉండేటట్టు. ఓకేనా. ఇక్కడ నేను -8 కామన్ తీస్తున్నా. -8 కామన్ తీస్తే ఏమొస్తుంది నాన్న, 8 5s are 40. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 8 -8 అనేది కామన్ వెళ్ళిపోయింది, అంటే ఓన్లీ +G. ఇక్కడ -8 అనేది కామన్ వెళ్ళిపోయింది, అంటే ఓన్లీ +F = 0. ఈ -8ని RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న, మనకి కాన్స్టెంట్ RHS సైడ్ వెళ్ళిపోతే 0 అయిపోతుంది. ఎందుకంటే కోఫిషియంట్లో ఉంది కాబట్టి. 5 + G + F = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. చూడండి అన్న, ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి G వాల్యూ కానీ F వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ G, F యొక్క కోఫిషియన్స్ ఈ 2 ఈక్వేషన్స్లో ఎలా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ 5th ఈక్వేషన్లో వచ్చేసి G యొక్క కోఫిషియంట్ 4, F యొక్క కోఫిషియంట్ ఈజ్ -2. ఓకేనా. ఇక్కడ G యొక్క కోఫిషియంట్ ఈజ్ 1, F యొక్క కోఫిషియంట్ ఈజ్ 1. మరి FF క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -2 ఉంది, అంటే 1 - 2 ఈజ్ ఏమవుతుంది, -F అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ఇక్కడ G యొక్క కోఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ G యొక్క కోఫిషియంట్ ఈజ్ 4 ఉంది, అంటే 4 - 1 ఏమవుతుంది నాన్న, మనకి మైనస్ చేయట్లే కాబట్టి ఒకవేళ ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే 4 + 1 = 5 అవుతుంది. ఒకవేళ 4 - 1 = 3 అవుతుంది. కానీ G క్యాన్సిల్ అవ్వట్లే, F క్యాన్సిల్ అవ్వట్లే. క్యాన్సిల్ అవ్వాలి అంటే దీన్ని కానీ ఏ టేబుల్స్తో మల్టిప్లై చేస్తే అంటే కోఫిషియన్స్ ఈక్వల్ అయితే అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కోఫిషియన్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే 6th అనే ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు 2తో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ F యొక్క కోఫిషియంట్ ఈజ్ -2 ఉంది, ఇక్కడ F యొక్క కోఫిషియంట్ ఈజ్ 1 ఉంది, అంటే 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2F అవుతుంది కదా. ఇక్కడ 2F + 2F, ఇక్కడ -2F క్యాన్సిల్ అయిపోతుంది కదా. కాబట్టి అలా సింప్లిఫై చేయొచ్చు కదా నాన్న మనం. నేనేమనుకుంటున్నా అంటే 5th ఈక్వేషన్ + 2 × 6th ఈక్వేషన్. ఎందుకు ప్లస్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో F యొక్క కోఫిషియంట్ ఈజ్ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఎడిషన్ చేయాలి. ఒకవేళ ప్లస్ ఉంటే ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేస్తాం, ఆపోజిట్ సైన్తో సింప్లిఫై చేస్తాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని అలా సింప్లిఫై చేద్దాం. చేస్తే ఏమవుతుంది నాన్న మనకి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ 5th ఈక్వేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 3 + 4G - 2F = 0. 6th ఈక్వేషన్ ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తున్నా 2, అంటే 2 5s are 10, 2 1s are 2G. నెక్స్ట్ 2 × F is 2F = 0. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కాదు, మనం చేసేది ఎడిషన్ కాబట్టి +2F - 2F is get cancel. ఇక్కడ 3 + 10 is 13, 4 + 2 is 6G = 0. దీని నుండి మనకి 13 వాల్యూని అటు పంపిద్దాం, అంటే 13 RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న, మనకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 6G = -13. ఓకేనా. ఓన్లీ G ఏమవుతుందమ్మా, G = 6 అటు పంపిస్తే G = -13/6. G వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ F వాల్యూ కావాలి. F కావాలి అంటే ఈ G వాల్యూని తీసుకెళ్ళి ఇందులో Fలో అన్న సబ్స్టిట్యూట్ చేస్తే 5th ఈక్వేషన్లో మనకి F వాల్యూ వస్తుంది. G వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే. ఒకవేళ 6th ఈక్వేషన్లో కోఫిషియన్సీస్ స్మాల్ నెంబర్స్ కదా, 6thలో పెట్టినా మనకి F వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ అంటే ఏ వాల్యూస్ అయితే మనకి స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయో దాంట్లో పెడితే మనకి క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు, సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి నాన్న, దానికి రిలేటెడ్గా ఏ వాల్యూ చేస్తే వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి.
ఈ ఈక్వేషన్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్ అలానే ఉంచుతున్నా. ఓన్లీ మధ్యలో మిడిల్ పార్ట్ మాత్రమే రఫ్ చేస్తున్నా, చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా నాన్న? ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి? ఈ జీ వాల్యూని తీసుకెళ్ళి జీ వాల్యూ పుట్టిన్ ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 6లో సబ్స్టిట్యూట్ చేయాలంటే అందుకే ఆపోజిట్ మార్కర్స్ వాడుతున్నా. ఓకేనా? చూడండి అమ్మ, ఇక్కడ ఏంటి 5 - 13/6 + f = 0. ఈ 2 టర్మ్స్కి ఎల్సిఎం చేస్తున్నా. 5 6 = 30. ఓకేనా? 30 - 13/6 + f = 0. ఓకేనా? ఇక్కడ 30 - 13 అంటే 30 - 13 ఏమవుతుంది నాన్న? 17 అవుతుంది. ఓకేనా? 17/6 + f = 0. ఈ ఎఫ్ వాల్యూని అటు కాన్స్టెంట్ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుందన్న మనకి మైనస్ అవుతుంది. మైనస్ అంటే f = ఏమవుతుంది ఇప్పుడు? -17/6 అంటే ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. మనకి ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో పెట్టచ్చు, లేదంటే జీ వాల్యూ తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో పెట్టినా మనకి సి అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ జీలో నెంబర్స్ అనేది హెవీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ థర్డ్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా మనకి. థర్డ్ ఈక్వేషన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది నోట్ చేసుకుందాం. ఎఫ్ వాల్యూ, జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి సి వాల్యూ కావాలి ఆటోమేటిక్గా. ఈ ఈక్వేషన్ అవసరం లేదు, ఒకవేళ యూజ్ అవుతుందేమో అని ఉంచాను. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3 అనేది ఇదే కదమ్మా. 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 1 + 2 × ఎఫ్ వాల్యూ ఈజ్ -17/6 + c = 0. ఇక్కడ 2 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది కదా, న్యూమరేటర్ డినామినేటర్. 2 1 * 2 3 * అంటే ఏమవుతుంది నాన్న మనకి వచ్చిన వాల్యూ? 1 - × ప్లస్ ఈజ్ -17/3. ఓకేనా? ప్లస్ c = 0. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 3 × 1 ఈజ్ 3 - 17/3 ప్లస్ c = 0. ఓకేనా? ఇప్పుడు 3 - 17 మీన్స్ -17 + 3 అంటే -14. -14/6 -14/3 ఆల్రెడీ ఎల్సిఎం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -14/3 ప్లస్ c = 0. దీన్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే c = 14/3. ఓకేనా నాన్న? ఇప్పుడు సి వాల్యూ అనేది వచ్చింది. కానీ మీకు ఇక్కడికి రాగానే ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ మనల్ని అడిగిన క్వశ్చన్ కండిషన్లో ఏంటమ్మా అంటే ఫైండ్ ద సి వాల్యూ. మరి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే సి వేరు, ఈ సి వేరు. ఓకేనా? ఆ సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు జీ ఎఫ్ సి వాల్యూస్ వచ్చినాయి కదా మనకి. ఆ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఈ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేసిన తర్వాత ఆ సర్కిల్ ఈక్వేషన్లో 4th పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఓకేనా? అలా అప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన ఆన్సరే మనకి ఫైనల్ సి, ఇక్కడ ఇచ్చిన పాయింట్లో సి. ఓకేనా? ఇప్పుడు అది చేయాలంటే నెక్స్ట్ ఏం చేద్దామంటే 3 వాల్యూస్ తీసుకెళ్ళి అందులో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంట్లో? సర్కిల్ ఈక్వేషన్లో. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం 4th పాయింట్ సింప్లిఫై చేయాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూస్ అన్ని సింప్లిఫై చేద్దాం, అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటమ్మా ఇక్కడ? జీ ఎఫ్ అండ్ సి వాల్యూస్ పుట్టిన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? అందులో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2 జీ వాల్యూ కదా. జీ వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి? జీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కదా, -13/6 -13/6x 2gx. నెక్స్ట్ 2fy. ఎఫ్ అనే వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి? ఎఫ్ వాల్యూ ఈజ్ -17/6 -17/6y. మరి సి వాల్యూ ఎంత వచ్చింది? +14/3 +14/3 = 0. ఓకేనా? ఆల్రెడీ వాల్యూస్ వచ్చేసినాయి. దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇక్కడ ఎల్సిఎంలు కూడా సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 1 * 2 3 2 1 * 2 3. ఇప్పుడు డినామినేటర్ టర్మ్స్ ఆల్ 3 ఉన్నాయి. ఇక్కడ ఏవైతే లేవో వాటికి మల్టిప్లై అవుతుంది, క్రాస్ మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న? 3 × x² ఈజ్ 3x², 3 × y² ఈజ్, లేదండి ఇలా నోట్ చేసుకోండి డైరెక్ట్. ఏంటంటే x² + y² మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ -13/3x మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ -17y/3 ప్లస్ 14/3 = 0. ఈ 3 టర్మ్స్కి డినామినేటర్లో 3 3 ఉంది. మరి ఫస్ట్ 2 టర్మ్స్కి లేదు కాబట్టి ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఓకేనా? అప్పుడు 3x² + 3y²
3y square minus 13x minus 17y minus 17y plus 14 is equals to 0. బై డినామినేటర్ వాల్యూ కూడా RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న, ఇది కూడా 0 అవుతుంది. కాబట్టి ఇలా నోట్ చేసుకోండి. 3x square plus 3y square minus 13x minus 17y plus 14 is equals to 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. అంటే మనం ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసాం. మరి నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద సి వాల్యూ అన్నాడు. అంటే క్వశ్చన్లో ఇచ్చిన సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలన్నా, ఫోర్త్ పాయింట్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం సింప్లిఫై చేసిన ఈక్వేషన్ వచ్చింది కదా ఫైండ్ అవుట్ చేస్తే, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఏమైతే సెవెంత్ ఈక్వేషన్ అని కన్సిడర్ చేసుకోండి. దీన్ని ఆల్రెడీ 6 వరకు మనం నోట్ చేసుకున్నాం కదా. దిస్ ఈజ్ సెవెంత్ ఈక్వేషన్. అప్పుడు ఏమన్నా నోట్ చేస్తాం నాన్న మనం, ఈక్వేషన్ ఆఫ్ ఫ్రమ్ పాసింగ్ త్రూ ద ఈక్వేషన్ అంటే ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఈ పాయింట్ అనేది 0, C అనేది మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఆ పాయింట్లో x వాల్యూ ఇస్ 0, y వాల్యూ ఇస్ C. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 7 passing through the point 0, C. ఓకేనా? 0, C అంటే 0, C అనేది అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 square ప్లస్ 3c స్క్వేర్ ప్లస్ అక్కడ ఏంటమ్మా మైనస్, అంటే డైరెక్ట్ ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? minus 13 minus 17c plus 14 is equals to 0. ఓకేనా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 3 into 0 square, ఎనీథింగ్ into 0 is 0. 3c square same as usual, ఎనీథింగ్ into 0 is 0, minus 17c plus 14 is equals to 0. ఈ రెండింటికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి మనం ప్రోడక్ట్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనం ఎప్పుడో 8th క్లాస్ నుండి ఫైండ్ అవుట్ చేస్తూనే వస్తున్నాం. ఓకేనా? 3c స్క్వేర్ మైనస్ 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ 0. దాని నుండి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అప్లై చేస్తూ సింప్లిఫై చేస్తూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 into 14 ఈజ్, ఓకేనా, ఆ వాల్యూ మల్టిప్లై చేసి ఏ 2 నెంబర్స్తో మల్టిప్లై చేస్తే ఈ రెండు వాల్యూస్ ప్రోడక్ట్ అయి వస్తున్నాయో ఆ 2 నెంబర్స్ ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకి -17 రావాలి. ఓకేనా? అంతేనా? 42. ఇప్పుడు 3 into 14 అనేది ఏమొస్తుంది నాన్న మనకి 42. ఆ 42 అనేది ఏ టేబుల్తో వస్తుంది అంటే ఈ టేబుల్స్తోనే కూడా వస్తుంది కదా. అప్పుడు ఏం నోట్ చేసుకోవచ్చు, 3c స్క్వేర్ మైనస్ నెక్స్ట్ 3c అని రాసుకోవచ్చు కదా. 3c minus 14c, -14 minus 3c ఏమవుతుంది నాన్న మనకి -17c. మరి -3 into -14 ఈజ్ 42. పాజిటివ్ 42 c స్క్వేర్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎలా అంటే చూడండి, 14 into 3 ఈజ్ ఈక్వల్స్ టు 42. ఓకేనా? మరి -14 minus 3 ఈజ్ ఈక్వల్స్ టు -70. అంటే 2 వాల్యూస్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనకి కామన్ నెంబర్స్ వస్తాయి కదా. ఇక్కడ 3c ఉందంటే 3ని కామన్ తీయచ్చు కదా, 3cని కామన్ తీయచ్చు ఎందుకంటే 2 టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి. 3c ఈజ్ కామన్, రిమైనింగ్ ఏం మిగులుతుందా మనకి c మాత్రమే మిగులుతుంది. ఇక్కడ 3c ఈజ్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి c -1. నెక్స్ట్ ఇక్కడ -14 కామన్ తీయచ్చు కదా, ఇక్కడ కూడా సేమ్ అయితే c -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ c -1 ఈజ్ రిపీటెడ్ అంటే c -1ని కామన్ తీయచ్చు కదా మనం. అప్పుడు రిమైనింగ్ ఏం మిగులుతుంది, 3c -14 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దట్ మీన్స్ c -1 ఈజ్ ఈక్వల్ 0 ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఈజ్ 3c -14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 1ని RHS సైడ్ పంపిస్తే ఏమైతే c ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ 3c 14 అటు పంపిస్తే మైనస్ ఉంది కాబట్టి RHS సైడ్ వెళ్తే పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. 3c ఈజ్ ఈక్వల్స్ టు 14, c ఈజ్ ఈక్వల్స్ టు 14/3. మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు సి వాల్యూ. ఆ సి అనేది ఏంటి నాన్న, ఇక్కడ c ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు 14/3. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే మనము g, f, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు వచ్చిన వాల్యూ సి వాల్యూ కూడా 14/3. మరి ఆన్సర్ గుర్తుంది కదా, అక్కడ వరకే ఫైండ్ అవుట్ చేస్తా అంటే అట్లా కుదరదు నాన్న. అక్కడ వరకు చేస్తే మీకు 4 or 5 మార్క్స్ ఇస్తారు. కంప్లీట్గా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో 0, c అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే
మనం సింప్లిఫై చేస్తే సీలలో ఈక్వేషన్ వస్తుంది. ఆ సీలలో ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఎండింగ్లో మనకి ఏమొస్తుంది, సి వాల్యూ 1 అండ్ 14/3. అక్కడ వరకు నువ్వు కంప్లీట్గా కన్క్లూజన్ వరకు చేస్తేనే నీకు ఫుల్ మార్క్స్ 7 పడతాయి. లేదంటే నువ్వు హాఫ్ ఆఫ్ ది పార్ట్ చేసినావు అనుకో, దానికి రిలేటెడ్గానే మార్క్స్ పడతాయి. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒకసారి వచ్చింది కదా మళ్ళీ రాదని అనుకోకండి, రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.